నెగటివిటీతో మళ్ళీ సోషల్ మీడియాలో హల్చలవుతున్న అనసూయ. అంటే మీకనిపించొచ్చు. నెగటివిటీ స్ప్రెడ్ చేయడానికి అనసూయకి చాలా దగ్గర సంబంధం ఉంది కదా అనిపించొచ్చు. నిజమే. కాకపోతే ఏంటంటే ఈసారి సరికొత్తగా ఆవిడ ట్రోల్స్ ఎదుర్కొంటున్నారనమాట. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మా ఛానెల్‌లో వచ్చే అప్డేట్స్ మీరు మిస్ కాకూడదనుకుంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం కాంటెంట్‌లోకి వెడితే అనసూయ భరద్వాజ్. అందరికీ ఆవిడ యాంకర్‌గా తెలుసు. యాంకర్‌గా ఆవిడ ఎంతో అచీవ్ చేశారు. ఆవిడ తర్వాత సినిమాల్లోకొచ్చారు. 'రంగమ్మత్త' లాంటి ఐకానిక్ రోల్ చేశారు 'రంగస్థలం' సినిమాలో. ఆ తర్వాత 'పుష్ప 1' ఇంకా 'పుష్ప 2'లో కూడా ఆవిడ మంచి క్యారెక్టర్ చేశారు. అయితే ఇదంతా అంటే ఆవిడ యాంకరింగ్, ఆవిడ యాక్టింగ్ అందరికీ ఇష్టం. కాకపోతే ఏంటంటే ఆవిడ సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది ఎంతో మందికి ఇష్టం లేదు. దీనివల్ల ఏంటంటే ఆవిడ బయట పర్సనాలిటీ కూడా అంటే ఆవిడ ప్రొఫెషనల్ లైఫ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. నిజానికి ప్రొఫెషనల్ లైఫ్‌లో నిజంగా ఆవిడకి వంక పెట్టడానికి ఏం లేదు. ఒక మంచి యాంకర్, ఒక మంచి నటి. కాకపోతే సోషల్ మీడియాకొచ్చేసరికి మాత్రం ఎంతో నెగటివిటీ ఆవిడ ఎదుర్కొంటారు డైలీ. సో, రీసెంట్‌గా ఒక కొత్త వివాదం తెర మీదకొచ్చిందనమాట అనసూయ ద్వారానే. సో, రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఆవిడేం చెప్పారంటే, నేను దగ్గరగా 3,000,000 మెంబర్స్‌ని బ్లాక్ చేశా అని చెప్పారు. అంటే 30,00,000 మందిని బ్లాక్ చేశా అని చెప్పారావిడ. సో, ఇదేంటంటే ఇది చెప్పిన తర్వాత ఆవిడ మీద ఇంకా నెగటివిటీ స్ప్రెడ్ అయింది. ఎందుకంటే మనం మొదటి నుంచి చూసుకుంటే అనసూయ ఆవిడ మొదటి నుంచి సోషల్ మీడియాలో ఎంతో వివాదాస్పదంగా ఉంటారనమాట. సో, ఆవిడిచ్చే స్టేట్మెంట్స్ కానీ, ఆవిడ పాస్ చేసే ఆ స్టేట్మెంట్స్ అన్నీ చాలా నెగటివిటీ స్ప్రెడ్ అవుతాయన్నమాట. ఎంతో మంది దాన్ని నెగెటివ్ గానే తీసుకుంటారు. సో, మనం గతంలో చూసుకుంటే 'అర్జున్ రెడ్డి' రిలీజ్ టైమ్‌లో విజయ్ దేవరకొండ మీద ఆవిడ ఇండైరెక్ట్‌గా చాలా కామెంట్స్ చేశారు. ఆహ్, అప్పుడు ట్విట్టర్ ద్వారా గాని, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గాని ఎన్నో కామెంట్స్ చేశారు. కాకపోతే అప్పుడు ఆ ప్రమోషన్ వల్ల ఇలా చేసుంటారేమో, ఇది కూడా ప్రమోషన్‌లో పార్ట్ కదా! అని ఒక స్టంట్ కదా! అని అప్పుడు అందరూ అనుకున్నారు. కాకపోతే ఏంటంటే తర్వాత ఆవిడ స్పందించే విధానం గాని, ప్రతి విషయం మీద ఆవిడ స్పందించే విధానం గాని చాలా వరకు నెగటివిటీ స్ప్రెడ్ అవుతుందన్నమాట. అంటే చూసుకుంటే మనం ఆవిడ అకౌంట్ చూసుకుంటే అక్కడ పాజిటివ్ కామెంట్స్ కన్నా ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ ఉంటాయి. మీరెప్పుడైనా ఆవిడ అకౌంట్ చూడండి. ఆవిడ పోస్ట్ చేసిన ఫోటోస్ కానీ, ఆవిడ స్పందించిన స్టేట్మెంట్స్ ఏదైతే ఉంటాయో, అవన్నీ చాలా వరకు నెగెటివ్‌గా ఉంటాయన్నమాట. అది మీరొకసారి చూసుకుంటే. సో, ఆవిడ డైలీ చాలా నెగటివిటీని ఎదుర్కొంటారు. ప్రొఫెషనల్ లైఫ్ పక్కన పెట్టేస్తే. అయితే అనసూయ ఆవిడ ఎప్పటినుంచో ఈ నెగటివిటీ ఏదైతే ఉందో, అది ఎప్పటినుంచో ఎదుర్కొంటున్నారు. 'అర్జున్ రెడ్డి' టైమ్‌లో స్టార్ట్ అయింది. అది ఇంకా పెరిగి ఇప్పుడు తీవ్ర స్థాయిలోకెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. సో, అయితే ఏంటంటే ఇప్పుడు ఒక సైడ్ చూసుకుంటే ఇలా ఉంది. సో, ఇంత నెగటివిటీ ఉంది. ఆవిడ లైవ్‌లో గాని డైరెక్ట్‌గా తిట్టేస్తారనమాట. సో, నెటిజన్స్‌ని గాని, సో, వాళ్ళందరిని డైరెక్ట్ తిట్టేస్తారు. సో, ఇప్పుడు ఒక సైడ్ మనం విన్నాం. ఇప్పుడు ఇంకో సైడ్, ఇప్పుడు నెగెటివ్ సైడ్ మాట్లాడుకుంటే అంటే ఆవిడని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. సో, ఇప్పుడు ఆవిడ సైడ్ నుంచి మాట్లాడుకుంటే, మనం జనరల్‌గా చూసుకున్నట్టయితే ఇప్పుడు సైబర్ బుల్లీయింగ్ అనేది చాలా వరకు పెరిగిపోయింది. సో, కంపారిటివ్‌లీ ఒక డికేడ్ బ్యాక్ మనం చూసుకుంటే సోషల్ మీడియా యూజ్ చేసినా సరే, మనకింత ఇంపాక్ట్ ఉండేది కాదు. అంటే ఒక సైబర్ బుల్లింగ్ అనేది అంత ఉండేది కాదు. ఇప్పుడేంటంటే నెగటివిటీ విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసినా సరే అందులో నెగెటివ్ పాయింట్స్ వెతికే వాళ్ళు ఎంతో ఎక్కువ మందున్నారు. సపోర్ట్ చేయడం సంగతి తర్వాత, పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వడం సంగతి తర్వాత, నెగెటివ్‌గా చూసేవాళ్ళే ఎక్కువ మందున్నారు. సో, అంటే ఆవిడ విసుగెత్తిపోయి ఇలా ఇంతమందిని బ్లాక్ చేసింది అని చెప్పుండొచ్చు. అంటే ఆ నంబర్ ఎగ్జాక్ట్‌గా ఉండకపోవచ్చు గానీ, మేబీ దగ్గరగా ఆవిడ ఎంతో మందిని బ్లాక్ చేసిందనే ఉద్దేశంతో చెప్పుండొచ్చు. ఎందుకంటే ఆవిడ లైవ్ పెడుతున్నప్పుడు గాని మీరు చూసుకుంటే చాలామంది ఆంటీ అని సైబర్ బుల్లింగ్ చేస్తుంటారు. అంటే ఆవిడ ఎన్నో సార్లు చెప్పి చూసారు. ఆ తర్వాత డైరెక్ట్‌గా యాక్షన్ తీసుకున్నారు. సో, ఆ తర్వాత విసుగెత్తిపోయారు. సో, ఇది మనం ఆవిడ సైడ్ నుంచి చూస్తే మనకి ఇలా కనిపిస్తది. సో, ఏదేమైనా సరే ఇంకొకటేంటంటే ఆవిడ కొంచెం సోషల్ మీడియాలో వచ్చే ఈ నెగటివిటీని అంత పట్టించుకోకుండా ఉండడం బెటర్ అని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ 'అల్లు అర్జున్' లాంటి వాళ్ళే 'స్టాంప్ ప్యాడ్' తర్వాత ఎంతో నెగటివిటీ ఎదుర్కొన్నారు. సో, వాళ్ళే ఈ నెగటివిటీని అంత పట్టించుకోకుండా వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉండి ఇప్పుడు చాలా వరకు తగ్గించుకున్నారు వాళ్ళు నెగటివిటీని. సో, అనసూయ కూడా అంటే ప్రతి దానికి స్పందించకుండా, ఆవిడ కొంతవరకు స్పందించకుండా ఉంటే చాలు. ఆ నెగటివిటీని కొంతవరకు కట్ చేయొచ్చని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు. సో, ఇంకా ఏదైనా సరే ఇంకా ఆ డెసిషన్ అనేది ఆవిడే తీసుకోవాలి. సో, ఆవిడే రియలైజ్ అవ్వాలి అని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఏదేమైనా సరే అనసూయ ప్రొఫెషనల్ లైఫ్‌లో మనం వంక పెట్టడానికి ఇంచు కూడా ఉండదు గానీ, బట్ ఆ సోషల్ మీడియా ప్రెజెన్స్ మాత్రం ఎంతో నెగటివిటీ తీసుకొచ్చి పెట్టుద్ది. ఈ విషయం ఆవిడకి కూడా తెలుసు. అయితే ఇంకొంతమంది లాజికల్‌గా
ఒక పాయింట్ తెర మీదకి తీసుకొస్తున్నారనమాట. యాక్చువల్లీ ఆవిడకుండే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్సే 20,00,000 లోపే ఉంటది. అలాంటిది ఆవిడ 30,00,000 మందిని ఎలా బ్లాక్ చేసుంటారు అని కొంతమంది ఒక డౌట్ అయితే రైజ్ చేస్తున్నారు. మేబీ అది నాట్ ఏ ఫాలోవర్స్ మిగతా వాటిల్లో కూడా ఎవరైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారో సోషల్ మీడియా ప్రెజెన్స్‌లో మేబీ వాళ్ళని గూడా ఆవిడ బ్లాక్ చేసుండొచ్చు. అంటే ఆ 30,00,000 అనేది ఎగ్జాక్ట్ నంబర్ కాకపోవచ్చు. ఇంచుమించుగా ఆ దగ్గరగా ఆవిడ చెప్పుండొచ్చు. సో, ఇది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. ఏదేమైనా సరే ఆవిడ ఎప్పటినుంచో నియర్లీ ఒక డికేడ్ నుంచి ఆవిడ సోషల్ మీడియా వేదికగా నెగటివిటీ ఎదుర్కొంటున్నారు. సో, ఈసారి కూడా ఒక సరికొత్తగా ఆవిడ ఇప్పుడు కూడా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. సో, మనం అంటే ప్రతిసారి మనం అంటే ఒకళ్ళని ఇన్ని సార్లు మనం ఇబ్బంది పెట్టకూడదు. సో, ఆవిడ సైడ్‌ని కూడా మనం కొంచెం పట్టించుకోవాలి. ఆవిడ సైడ్ కూడా ఒకసారి చూస్తే మనకి నిజాలేంటో అర్థమవుతాయి. ఏది జెన్యూనో మనకి అర్థమవుతుంది. సో, ఆవిడ గురించి మీ స్పందన ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.